ఒకటి ఎలా అంటే సినిమా మొత్తం హీరో, హీరోయిన్ మధ్య గొడవలు. అవి ఫన్నీయెస్ట్‌గా ఉంటాయి మొత్తం గొడవలు. కొంచెం ఫన్నీగా గొడవలుంటాయి. వాళ్ళ మధ్య తెలియకుండానే లవ్వు. ఫ్లాష్ బ్యాక్‌లో స్టోరీ ఒకటుంటదనమాట. అవును. హ్మ్. 'తనురాయ్ వెంకట్' గారు చేశారు. ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో లవర్స్‌గా చేశారు. ఆ స్టోరీ అయితే ఉంటది అవును. నిజంగా. దట్టు అది నాకు తెలిసి ఊటీ లాంటి ప్లేస్‌లో ఎక్కడో తీశారు. అవును. ఆ ప్లేసెస్ గాని, ఆ స్టోరీ కానీ, ఒక కుక్కుంటుంది అందులో. ఆ కుక్క కూడా ఉంటదనమాట ఆ స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యి. వాళ్ళ స్టోరీ కోసం హీరో, హీరోయిన్స్ ఇద్దరు లవ్‌లో పడతారు. లవ్‌లో పడతారు. అవును. ఇంకా సాంగ్స్ అయితే నాకు బాగా ఫేవరెట్ సాంగ్ ఏంటంటే, కనులు తెరిచిన తెరిచిన కనులు కనులు మూసిన మూసిన కలలు యెస్. నాకు కూడా ఆగవేళ. చాలా ఫేవరెట్. అది చాలా ఇష్టం. చ బావుంటదసలు సాంగ్. కదా! యెస్. అయితే ఆ సినిమాలో ఈ సీరియస్‌గా లవ్ స్టోరీ ఉంటది. కామెడీ సీన్స్ ఉంటాయి. కామెడీ సీన్స్‌లో మెయిన్‌గా చెప్పుకోవాల్సింది 'ఎంఎస్ నారాయణ' గారిది. గాజు పెంకుల పైన డాన్స్ చేయిస్తారు పాపం తనని. అవును. అది అంటే ఇప్పటికి సీరియస్‌లో అలా చేయకూడదు ఎవరం కూడా. అది కరెక్ట్ అవును. కాదు. బట్ ఒక కామెడాడియన్‌గా చూస్తుంటే నిజంగా చాలా చాలా నవ్వొస్తుంటదనమాట అసలు నిజంగా. అవన్నీ. ఒకానొక ఇంటర్వ్యూలో సునీల్ గారు చెప్పారనమాట. ఉన్న డైరెక్టర్స్‌లో కమెడియన్స్ నుంచి మాక్సిమం పెర్ఫార్మన్స్ తీయగలిగేది శ్రీను 'శ్రీను వైట్ల వైట్ల' గారైతే గారు. గారు. అవును.